ఒక్కోసారి సడన్గా మన స్థానం కూడా కదిలిపోయేంత పరిణామాలు రావచ్చు. మనం చాలా ధైర్యంగా ఉండాలండి. ఒక ఫ్యాక్టరీలో కానీ ఆఫీస్లో కానీ మనకి ఎక్కువ మందితో పడకపోతే ఆ ప్రమాదం మనకే వస్తుంది. అలాగే మనకి ఫలానా వాడితో పట్టం లేదు, నాకు నా బాస్కి పట్టం లేదు, నాకు నా మేనేజింగ్ డైరెక్టర్కి పట్టం లేదు, నాకు నా సూపరింటెండెంట్కి పట్టం లేదు, ఇలా మీరు చెప్పుకుని తిరిగే కొద్దీ మీకు వాళ్ళకి ఉన్న గ్యాప్ని పెద్ద చేయడానికి చాలామంది మీ చుట్టూ ఉన్నవాళ్ళే మీకు మీ సీటు కోసం ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా సరే విభేదాలు బయటకు చెప్పుకోవద్దు. దీనికన్నా ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఉందండి. మీకు అత్యంత స్నేహితులు అనే వాళ్ళతో మీ అత్యంత రహస్యాలు బయటకు చెప్పొద్దు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అమ్మాయి కొత్తగా వెళ్ళింది. అదే వయసులో ఉన్న ఆడపడుచు ఆ ఇంట్లో ఉంది. ఇద్దరు ఒకటే వయసు కాబట్టి విపరీతంగా మనసు మాట్లాడేసుకున్నారు. ఈవిడ తాలూకు రహస్యాలు చెప్పింది ఆవిడకి కొన్ని అనుకుందాం. అలాగే అత్తగారితో ఈవిడకి వచ్చే బాధలు కూడా ఆడపడుచుకు చెప్పింది. కొంతకాలానికి ఇద్దరికి మధ్య చిన్న విభేదం వచ్చినప్పుడు ఈ ఆడపడుచు వెళ్ళి తల్లికి, అంటే ఈ అమ్మాయి అత్తగారికి మొత్తం ఈవిడ చెప్పినవన్నీ చెప్పేసింది. అగ్నిపర్వతం బద్దలైపోయింది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎప్పుడన్నా సరే మీకు ఎవరితో విభేదం ఉందో వాళ్ళ గురించి బాహాటంగా ఎప్పుడు చర్చించకండి. ముఖ్యంగా చాలామంది మగాళ్ళు మందు కొట్టి విపరీతంగా వాగుతూ ఉంటారు. నోరు జారద్దు, ఇది ప్రమాదం.